ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ గురించే పెద్ద డిస్కషన్ నడుస్తోంది. మన దేశానికి కింద సముద్రంలో ఉండే గ్రేట్ నికోబార్ దీవిని మాల్దీవులు లేదా సింగపూర్ లాగా మార్చేయాలని గవర్నమెంట్ ప్లాన్. కానీ ప్రతిపక్షాలు, పర్యావరణ ప్రేమికులు మాత్రం వద్దు బాబోయ్, దీనివల్ల అక్కడ ఉన్న అడవులు, జంతువులు, గిరిజనులు సర్వనాశనం అయిపోతారు అని గొడవ చేస్తున్నారు. అసలు గొడవేంటో ఈ వీడియోలో చూద్దాం. నీతి ఆయోగ్ ప్లాన్ ప్రకారం దాదాపు 81,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కొన్ని సూపర్ ప్రాజెక్టులు కట్టాలని చూస్తున్నారు. అందులో ఒకటి భారీ ఓడరేవు. గలాతియా బే అనే చోట ప్రపంచంలోనే బిగ్గెస్ట్ షిప్పులు వచ్చి ఆగేలా పెద్ద పోర్ట్ కడతారు. రెండవది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అటు పబ్లిక్ కోసం, ఇటు మిలిటరీ ఫ్లైట్ల కోసం ఒక సూపర్ ఎయిర్పోర్ట్ ను నిర్మించాలనే ప్లాన్. ఇక మూడవది పవర్ ప్లాంట్. కరెంట్ కోసం గ్యాస్ ఇంకా సోలార్ పవర్ ప్లాంట్లు కూడా కట్టబోతున్నారు. ఇక నాలుగవది కొత్త సిటీ. లగ్జరీ హోటళ్లు, టూరిజం ఫ్లాట్లు, క్యాసినోలతో మాల్దీవ్ల లాంటి ఒక కలర్ఫుల్ సిటీని తయారు చేయాలని చూస్తోంది. అయితే దీనిపై గవర్నమెంట్ వాదన ఏంటి అంటే, గ్రేట్ నికోబార్ ఉన్న ఏరియా చాలా కీలకం. అక్కడికి దగ్గరలోనే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ నౌకాయన మార్గం ఉంది. చైనా మనల్ని చుట్టుముట్టాలని చూస్తోంది కాబట్టి ఇక్కడ మిలిటరీ బేస్ పెడితే చైనా ఆటలు సాగవు. పైగా సింగపూర్ లాగా ఇక్కడ కూడా పెద్ద పోర్ట్ ఉంటే బిజినెస్ పెరిగి దేశానికి వేల కోట్లు వస్తాయని గవర్నమెంట్ అంటోంది. ఈ ప్రాజెక్టు పైన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇందిరా పాయింట్, భారతదేశపు అత్యంత దక్షిణ సరిహద్దు, స్వయంగా సందర్శించి సముద్రంలో స్వయంగా స్కూబా డైవింగ్ చేసి అంతా చూసొచ్చారు. గ్రీన్ ఓవర్ గ్రీన్ ప్రకృతిపై కార్పొరేట్ అత్యాశ అనే నినాదంతో ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో దీని గురించి ఆయన 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడారు. ఒకటి, 3 లక్షల కోట్ల కలప అక్రమ రవాణా ఆరోపణ. రాహుల్ గాంధీ చేసిన అత్యంత సంచలన ఆరోపణ కలప గురించే. ఈ అడవుల్లో ఒక్కో చెట్టు విలువ సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ 1.5 కోట్లకు పైగా అరుదైన చెట్లను నరికేసి ఆ అంతర్జాతీయ నాణ్యత గల కలపను అక్రమంగా పీపీలలో తరలించి బిలియన్ల కొద్ది డాలర్ల బిజినెస్ చేయాలన్నది తెర వెనుక అసలు ప్లాన్. ఇదంతా అదాని కోసమే. దేశ రక్షణ అనేది జస్ట్ అబద్ధం. అక్కడ లగ్జరీ హోటళ్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి బిజినెస్ మ్యాన్ గౌతమ్ అదానికి లాభం చేకూర్చడానికే మోదీ గవర్నమెంట్ ఈ ప్లాన్ చేసిందని ఆరోపించారు. రెండవది, ఆఫీస్ మ్యాప్ల నుంచే పగడపు దిబ్బల తొలగింపు. నేను స్వయంగా సముద్రంలోకి వెళ్లి చూశాను. అక్కడ ఎంతో అద్భుతమైన సజీవ పగడపు దిబ్బలున్నాయి. కానీ కార్పొరేట్ శక్తులకు పోర్ట్ కట్టడానికి వీలుగా గవర్నమెంట్ అఫీషియల్ మ్యాప్ల నుంచి ఈ పగడపు దిబ్బల గుర్తులను అక్రమంగా డిలీట్ చేయించింది అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. నికోబార్ పగడాలను నాశనం చేయడం అంటే భారతదేశంలో ఒకేసారి వందలాది పులులను చంపేయడంతో సమానమని ఆయన హెచ్చరించారు. ఇక మూడవది, మెయిన్ ల్యాండ్ లో పోర్ట్ ఉండగా ఇక్కడెందుకు? డిఫెన్స్ వాదనను తప్పుబడుతూ నేవీ గత 5 ఏళ్లుగా ఐఎన్ఎస్ బాజ్ విమానాశ్రయాన్ని విస్తరించమని అడుగుతోంది. దీన్ని గవర్నమెంట్ పట్టించుకోలేదు. రక్షణే ముఖ్యమైతే వ్యర్థాలన్యాలను తాకకుండా ఐఎన్ఎస్ బాజ్ చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లోనే మిలిటరీని ఎంతైనా విస్తరించుకోవచ్చు. దానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఇక ఓడరేవు అంటారా? ఆల్రెడీ మన మెయిన్ ల్యాండ్ లోనే కేరళలో విజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్, అంత పెద్ద ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కడుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంత ప్రకృతిని నాశనం చేస్తూ ఇంకొకటి ఎందుకు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నిజానికి గ్రేట్ నికోబార్ అనేది మామూలు ప్లేస్ కాదు, అదొక అద్భుతమైన అడవి. సో పర్యావరణ ప్రేమికులు 2 విషయాల గురించి భయపడుతున్నారు. ఒకటి, 1.5 కోట్ల చెట్లు అవుట్ అంటే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 130 చదరపు కిలోమీటర్ల దట్టమైన వర్షారణ్యాలను క్లియర్ చేయాలి. అంటే 1.5 కోట్లకు పైగా అరుదైన చెట్లను నరికేయాలి. ఇక రెండవది, తాబేళ్లు పగడాల నాశనం. యాక్చువల్లీ ప్రపంచంలోనే అతిపెద్ద తాబేళ్లు అయిన లెదర్ బ్యాక్ తాబేళ్లు గుడ్లు పెట్టే ఏకైక మెయిన్ ప్లేస్ ఈ గదాలియా బే. అక్కడ పోర్ట్ కడితే షిప్పుల సౌండ్స్, కెమికల్స్ వల్ల ఆ తాబేళ్లు రావడం మానిస్తాయి. అలాగే సముద్రంలో ఉన్న అందమైన పగడపు దిబ్బలు కూడా పాడైపోతాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మనమందరం ఆలోచించాల్సింది ఏంటి అంటే గిరిజనుల పరిస్థితి. అక్కడ వేల ఏళ్లుగా బాహ్య ప్రపంచానికి దూరంగా అడవిని నమ్ముకొని బతుకుతున్న పోంపెన్ నికోబారిస్ అనే ప్రాచీన ఆదిమ తెగల జనాలు ఉన్నారు. ఫారెస్ట్ రైట్ చట్టాలను పక్కన పెట్టి వాళ్లను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారని టాక్. అంతేకాదు 1970లలో అక్కడ సెటిల్ అయిన మాజీ సైనికుల ఫ్యామిలీస్ నుండి వాళ్ళ భూములను కూడా లాక్కుంటున్నారని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం పర్యావరణానికే కాదు, మన రాజ్యాంగం గిరిజనుల రక్షణ కోసం రాసిన చట్టాలను సైతం పూర్తిగా తుంగలో తొక్కి సాగుతోందని లా ఎక్స్పర్ట్స్, సోషల్ అనలిస్టులు గట్టిగా చెప్తున్నారు. పైకి అంతా లీగల్ గానే జరుగుతున్నట్లు కలరిస్తున్నా లోపల మాత్రం చాలా పెద్ద చట్ట ఉల్లంఘనలు ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవుల్లో ఉండే ఆదిమ తెగలకు ఆ భూములపై పూర్తి సర్వాధికారాలు ఉంటాయి. అక్కడ చిన్న గూడెం ఉన్నా ఆ ఊరి గ్రామ సభ పర్మిషన్ ఇస్తేనే అక్కడ ఎలాంటి ప్రాజెక్ట్ అయినా పెట్టాలి. దీన్నే ప్రియర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే అక్కడి అమాయక పోంపెన్ నికోబారిస్ గిరిజనులకు అసలు అక్కడ 81,000 కోట్లతో ఇంత పెద్ద సిటీ కడుతున్నారనే విషయమే తెలీదు. వాళ్లకు ఏదో తక్కువ టైం ఇచ్చి మాయమాటలు చెప్పి అసలు విషయం దాచిపెట్టి సంతకాలు తీసుకున్నారని గిరిజన కౌన్సిల్ లీడర్లే ఆరోపిస్తున్నారు.
కొన్ని చోట్లయితే అసలు ఊర్లో లేని వాళ్ళ పేరు మీద కూడా ఫోర్జరీ సంతకాలు పెట్టి పర్మిషన్ వచ్చేసిందని గవర్నమెంట్ పేపర్లు క్రియేట్ చేసిందని ఇక్కడ మెయిన్ లీగల్ గొడవ. పాయింట్ నెంబర్ 2, ట్రైబల్ రిజర్వుల రద్దు. గ్రేట్ నికోబార్ లో గిరిజనులను రక్షించడానికి బయట వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్లకుండా బ్రిటిష్ కాలం నుండి ఆ తరువాత మన గవర్నమెంట్ కూడా కొన్ని ఏరియాలను ట్రైబల్ రిజర్వ్ గా ప్రకటించింది. అంటే ఆ ఏరియా కేవలం గిరిజనుల సొంతం. కానీ ఇప్పుడు పోర్టు కట్టడానికి, లగ్జరీ హోటల్ వేయడానికి ఆ ట్రైబల్ రిజర్వ్ భూములను అవసరం అవుతున్నాయా? దీనికోసం గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఆ ఏరియా కేవలం గిరిజనుల సొంతం. కానీ ఇప్పుడు పోర్టు కట్టడానికి, లగ్జరీ హోటల్ వేయడానికి ఆ ట్రైబల్ రిజర్వ్ భూములు అవసరమయ్యాయి. దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే రాత్రికి రాత్రి చట్ట సవరణలు చేసి దాదాపు 100 ఎకరాల ట్రైబల్ రిజర్వ్ హోదాను రద్దు చేసింది. తరతరాలుగా వాళ్ళు బతుకుతున్న అడవిని ఒకే ఒక్క జీవోతో వాళ్ళది కాకుండా చేయడం ఎంతవరకు న్యాయం అని ఆంథ్రోపాలజిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఇక మూడవది NCST రాజ్యాంగ సంస్థను లైట్ తీసుకోవడం. మన దేశంలో ఎస్టీ గిరిజనుల హక్కులను కాపాడడానికి రాజ్యాంగం కల్పించిన అత్యున్నత సంస్థ నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. గిరిజనులకు సంబంధించిన ఏ చిన్న పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా ఈ కమిషన్ తో డిస్కస్ చేయాలి, వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. కానీ ఈ మెగా ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ NCST కమిషన్ ను అసలు సంప్రదించనే లేదు. వాళ్ళను పూర్తిగా పక్కన పెట్టేసి అనుమతుల్ని తామే ఇచ్చేసుకున్నారు. ఇది రాజ్యాంగబద్ధమైన ఒక పెద్ద లీగల్ లోపమని, రేపు కోర్టులో ఈ పాయింట్ మీద ప్రాజెక్ట్ ఆగిపోయే ఛాన్స్ కూడా ఉందని లాయర్లు చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. హర్యానాలో చెట్లు నాటితే సరిపోతుందా? ఇక్కడ అడవి నరికేసి దానికి బదులుగా ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా, మధ్యప్రదేశ్ లలో మొక్కలు నాటుతాం అని గవర్నమెంట్ అంటోంది. దీనికి ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు నవ్వుకుంటున్నారు. లక్షల ఏళ్లుగా పెరిగిన నికోబార్ అడవికి హర్యానా ఎడారి లాంటి మైదానాల్లో నాటే మొక్కలకి సంబంధం ఏంటి? ఇది ప్రకృతిని ఎగతాళి చేయడమే అని మండిపడుతున్నారు. ఇంకా మనం తెలుసుకోవాల్సిన కొన్ని షాకింగ్ విషయాలు ఏంటంటే, 1 భూకంపాల జోన్. ప్రాజెక్ట్ సేఫేనా? గ్రేట్ నికోబార్ అనేది అత్యంత ప్రమాదకరమైన సెస్మిక్ జోన్ లో ఉంది. అంటే ఇక్కడ భూకంపాలు, సునామీలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 2004 లో వచ్చిన ఘోరమైన సునామీ గుర్తుంది కదా? అప్పుడు ఈ గ్రేట్ నికోబార్ దీవి ఏకంగా 7 నుంచి 15 అడుగుల వరకు సముద్రంలోకి కుంగిపోయింది. అక్కడ ఉన్న ఇందిరా పాయింట్ లైట్ హౌస్ సగం నీళ్ళలో మునిగిపోయింది. అలాంటి చోట రేపు మళ్ళీ భూకంపం వస్తే మనం కట్టే 81,000 కోట్ల పోర్ట్, రన్వేలు, లగ్జరీ హోటళ్లు ఏమైపోతాయి? ప్రకృతి ఆగ్రహానికి ఈ పెట్టుబడి అంతా సముద్రం పాలు కాదా అని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పాయింట్ నెంబర్ 2, మాల్దీవ్స్ లాగా మార్చడం అసలు సాధ్యమేనా? మాల్దీవులు వేరు, గ్రేట్ నికోబార్ వేరు. మాల్దీవులలో కేవలం ఇసుక తిన్నలు, కొబ్బరి చెట్లు, చిన్న చిన్న దీవులు ఉంటాయి. అక్కడ దట్టమైన అడవులు గాని, కొండలు గాని లేవు. కానీ గ్రేట్ నికోబార్ అనేది ఒక ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్. ఇక్కడ ఉన్న చెట్లు, జీవజాలం ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు. అలాంటి ఒక అమూల్యమైన అడవిని నరికేసి అక్కడ కాంక్రీట్ జంగల్ కట్టి మాల్దీవ్స్ లాగా మారుస్తాం అనడం ఒక అందమైన నెమలి ఈకలను పీకేసి దానికి రంగులు పూస్తాం అన్నట్లే ఉంటుంది. ఇక పాయింట్ నెంబర్ 3, కొత్త వ్యాధుల భయం. బాహ్య ప్రపంచంతో అసలు సంబంధం లేని పోంపెట్ గిరిజనుల శరీరాల్లో మనలాంటి వ్యాధులను తట్టుకునే రోగ నిరోధక శక్తి ఉండదు. రేపు ప్రాజెక్టు కోసం వేల మంది కార్మికులు, లక్షల మంది టూరిస్టులు అక్కడికి వెళితే వాళ్ళ ద్వారా వచ్చే చిన్న జలుబు లేదా ఇన్ఫెక్షన్ కూడా ఆ గిరిజన తెగలను పూర్తిగా తుడిచిపెట్టేయగలదు. గతంలో అండమాన్ లోని జరువా తెగ ప్రజలు ఇలాగే బయట వ్యక్తుల వల్ల కొత్త రోగాల బారిన పడ్డారు. ఇప్పుడు పోంపెన్ తెగకు కూడా అదే ముప్పు పొంచి ఉంది. గ్రీన్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టు వివాదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది కేవలం ఒక పొలిటికల్ గొడవ కాదు. ఇది భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద నైతిక సవాలు. ఒక దేశంగా మనకు ఆర్థిక ఎదుగుదల కావాలి. అంతర్జాతీయంగా సింగపూర్ లాంటి దేశాలతో పోటీ పడే స్థాయి రావాలి. అన్నింటికంటే ముఖ్యంగా చైనా లాంటి శత్రు దేశం మన సరిహద్దుల్లో పొంచి ఉన్నప్పుడు దేశ భద్రత కోసం గ్రేట్ నికోబార్ లో మిలిటరీ బలాన్ని పెంచుకోవడం అత్యంత అవసరం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దేశం సురక్షితంగా ఉంటేనే కదా మనం మిగతా విషయాల గురించి ఆలోచిస్తాం. కానీ అదే సమయంలో మనం ఇంకొక విషయం గురించి కూడా ఆలోచించాలి. నిజమైన అభివృద్ధి అంటే ఏంటి? కేవలం కాంక్రీట్ బిల్డింగ్లు, గ్లాస్ టవర్లు, క్యాసినోలు, కోట్ల రూపాయల లాభాలు మాత్రమే అభివృద్ధా? లక్షల ఏళ్లుగా ప్రకృతి మనకు ఇచ్చిన అడవులను, సముద్ర సంపదను కోల్పోయాక ఎంత డబ్బు సంపాదించినా దాన్ని తిరిగి తెచ్చుకోగలమా? భారతదేశానికి పర్యావరణం అనేది ఒక వ్యాపార వస్తువు కాదు. అది మన సంస్కృతిలో ఒక భాగం. 1.5 కోట్లకు పైగా అరుదైన చెట్లను నరికేసి మూగజీవాల ఆవాసాలను ధ్వంసం చేసి తరతరాలుగా అడవిని నమ్ముకున్న ఆదిమ తెగలను రోడ్లపైన పడేసి సాధించే ఆర్థిక వృద్ధి నిజమైన ప్రగతి అనిపించుకోదు. హర్యానా మైదానాల్లో మొక్కలు నాటి నికోబార్ వర్షారణ్యాల నష్టాన్ని పూడుస్తామనడం పర్యావరణ సూత్రాలకే విరుద్ధం. మరి దీనంతటికి పరిష్కారం ఏంటి అంటే అభివృద్ధి వద్దు, అడవి మాత్రమే ముఖ్యమని పర్యావరణ ప్రేమికులు మొండిగా కూర్చున్నా నడవదు. అలాగని అడవి పోతే పోయింది, మనకి 1000 కోట్లు ముఖ్యం అని గవర్నమెంట్ మొండిగా ముందుకెళ్లినా వినాశ
వినాశనానికే దారితీస్తుంది. మనకి దేశ భద్రత ఎంత ముఖ్యమో ప్రకృతిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి దీనికి దారేంటి? దీనికోసం గవర్నమెంట్ ఒక చక్కటి మధ్య మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటో కాస్త వివరంగా మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, స్టాప్ కమర్షియలైజేషన్. కమర్షియల్ హంగామా బంద్ చేయాలి. మనం మొదట మాట్లాడుకున్నట్లు గ్రీన్ నికోబార్ ను మాల్దీవ్ల లాగానో సింగపూర్ లాగానో మార్చేస్తాం అనే అత్యాశను పక్కన పెట్టాలి. ఎందుకు వద్దంటే ఒక ఊరిని గాని ఒక అడవిని గాని నాశనం చేసేది ఓడరేవులో వచ్చి ఆగే షిప్పులు కాదు. ఆ ప్రాజెక్టు పేరుతో అక్కడికి వచ్చే విపరీతమైన జనాభా, కమర్షియల్ హడావిడి, అక్కడ ప్రతిపాదించిన లగ్జరీ గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, విలాసవంతమైన హోటళ్లు, క్యాసినోలు, వీటన్నిటిని 100% రద్దు చేయాలి. దీనివల్ల లాభం ఏంటి అంటే రాహుల్ గాంధీ అన్నట్లు కార్పొరేట్ అత్యాశను పక్కన పెట్టి ఈ విలాసవంతమైన ప్రాజెక్టులను గనక క్యాన్సిల్ చేస్తే అక్కడ జరగబోయే 80% పర్యావరణ నష్టం ఆగిపోతుంది. లక్షలాది చెట్లను నరకాల్సిన అవసరం అస్సలు ఉండదు. టూరిస్టుల కోసం కాకుండా అవసరమైన స్టాఫ్ మాత్రమే అక్కడ ఉండేలా ప్లాన్ చేస్తే సరిపోతుంది. పాయింట్ నెంబర్ 2, రక్షణ రవాణాకే పరిమితం అవ్వాలి. ప్రాజెక్టు పరిధిని ఎంత వీలైతే అంత తగ్గించాలి. దేశానికి ఏది అత్యంత అవసరమో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మిలిటరీ విస్తరణ, లిమిటెడ్ పోర్ట్ చాలా ఇంపార్టెంట్. చైనాకు చెక్ పెట్టడానికి ఆల్రెడీ అక్కడ ఉన్న ఐఎన్స్ బాస్ నేవీ ఎయిర్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న ఖాళీ భూములను వాడుకొని దాన్ని ఎంతైనా బలోపేతం చేసుకోవచ్చు. దానికోసం అడవులను తాకాల్సిన పని లేదు. అంతర్జాతీయ వాణిజ్యం కోసం గలాతియా బేలో కట్టాలనుకుంటున్న ఓడరేవును కేవలం సరుకు రవాణా కోసం మాత్రమే పరిమితం చేయాలి. అక్కడ పెద్ద సిటీలు కట్టకుండా కేవలం షిప్పులు వచ్చి వెళ్లేలా ఆటోమేటెడ్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీని వాడాలి. దీనివల్ల లెదర్ బ్యాగ్ తాబేళ్లకు, పగడపు దిబ్బలకు జరిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఇక 3వది, ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రైబల్ సేఫ్టీ. ఈ ప్రాజెక్టు వెనుక ఎవరో బిజినెస్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళకే లాభం చేకూరుతోందని విపక్షాల ఆరోపణలు ప్రభుత్వం లైట్ తీసుకోకూడదు. ఓపెన్ డిస్కషన్స్ చేయాలి. ప్రాజెక్ట్ టెండర్లు, అనుమతులు అన్నింటినీ పబ్లిక్ ముందే పెట్టాలి. పర్యావరణ నిపుణులు, విపక్ష నాయకులతో కలిసి ఓపెన్ గా చర్చలు జరపాలి. అధిమతగలకు గ్యారంటీ ఇవ్వాలి. హోంపేడ్ నికోబారిస్ గిరిజనుల హక్కులకు భంగం కలగకుండా వాళ్ళను వాళ్ళ హోంల్యాండ్ నుండి ఒక్క అడుగు కూడా కదలకుండా చూసుకోవాలి. బాహ్య ప్రపంచం నుండి వచ్చే కొత్త రోగాల బారిన వాళ్ళు పడకుండా ప్రాజెక్ట్ ఏరియాకు వాళ్ళుండే అడవుల మధ్య కఠినమైన నోగో జోన్ పెట్టాలి. వాళ్ళ జీవితాల్లోకి ఆధునికతను బలవంతంగా జొప్పించకుండా వాళ్ళ సంస్కృతిని గౌరవించాలి. చివరగా మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, ప్రకృతిని జయించి దాన్ని సర్వనాశనం చేసి మనుషులు సాధించిన అభివృద్ధి ఏది చరిత్రలో ఎక్కువ కాలం నిలబడలేదు. నిన్నగాక మొన్న ఉత్తరాఖండ్ లో కొండలు విరిగిపడడం, జోషిమర్ పట్టణం కుంగిపోవడం, కేరళ వయనాడ్ లో వచ్చిన ఘోరమైన కొండ చర్యలు విరిగిపడడం, ఇవన్నీ ప్రకృతి మనకిస్తున్న వార్నింగ్ బెల్స్. గ్రేట్ నికోబార్ ఆల్రెడీ భూకంపాలు ఎక్కువగా వచ్చే జోన్ 5 లో ఉంది. 2004 సునామీలో ఈ దీవి ఏకంగా కొన్ని అడుగుల సముద్రంలోకి కుంగిపోయిన చరిత్ర ఉంది. అలాంటి చోట ప్రకృతిని మరింత రెచ్చగొట్టేలా భారీ కాంక్రీట్ కట్టడాలు కడితే రేపు ఏదైనా తేడా వస్తే 81,000 కోట్ల ప్రజాధనం అంతా సముద్రం పాలవుతుంది. అందుకే గ్రేట్ నికోబార్ విషయంలో ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలకు మరియు పర్యావరణ సంరక్షణకు మధ్య ఒక పక్క బ్యాలెన్స్ సాధించడమే దేశ హితానికి ఏకైక మార్గం. అడవిని కాపాడుకుంటూనే దేశాన్ని రక్షించుకోవాలి. ప్రకృతిని చంపి సాధించే ప్రగతి కంటే ప్రకృతితో కలిసి సాగే ప్రగతి మాత్రమే మన దేశానికి నిజమైన సుస్థిర అభివృద్ధినిస్తుంది. అది మానేసి మాల్దీవ్స్ లా మారుస్తామనుకుంటే ఉన్న నికోబార్ అందాన్ని కూడా మన చేతులారా ముంచేసిన వాళ్ళం అవుతాం.